ఓం గం గణపతి నమ. ఓం నమ శివ. ఓం శ్రీమాత్రే నమ. హైగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీలలో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు, అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణ తరపున నేను చెప్తా ఉన్నాను, ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు, అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చింది అనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని అందరికీ తెలిసిందే కర్మకారకుడు, వృత్తి కారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం.
కుంభ లగ్నం లేదా రాశి వారిని చూసినట్టయితే కుంభ రాశి అధిపతి ఎవరు మనకి ఇక్కడ శనిశ్చరుడే. శనిశ్చరుడే ద్వితీయంలో రవితో పాటు అస్తంగత్వం పొందాడు. అంటే తన కారకత్వాలు తను కారకత్వాలే దెబ్బతింటాయి అన్నమాట. సో ఆ ఆలోచించే జ్ఞానమైన, ఆ వివేకమైనా కానీ, ఆ చపలత్వం అయినా కానీ, చపలతత్వం ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఈ 40 రోజుల మటుకే. ఇదేదో జీవితకాలమో లేకపోతే కొన్ని నెలలు అనని మాత్రం గమనించకండి. ఇది కేవలం 40 రోజులే కాబట్టి కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఎందుకంటే శనిశ్చరుడు ఇన్ జనరల్ డీలే చేస్తాడు, పోస్ట్పోన్ చేస్తాడు అని అనుకుంటాం. కానీ మకర కుంభ లగ్నాలకి వారికి రాశి వారికి వీరికి మంచిగా చేస్తాడు. ఎందుకంటే వీరు తొందరపాటు నిర్ణయాలతో ఏదన్నా తీసుకున్నట్టయితే అది పొరపాటు జరగడానికి కారణమవుతుంది, లేదా పెద్ద అవరోధానికి కూడా దారితీస్తుంది. కాబట్టి వీరు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవడమే మంచిది. ఎవరన్నా సలహా తీసుకొని చేస్తున్నట్టయితే మంచిది. మీకు మీరుగా ఏదన్నా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టినట్టయితే ఆ సలహాలు సంప్రదింపులు చేసుకొని ముందు అడుగు వేస్తే చాలా మంచిది. అలాగే వీరికి ఏంటంటే ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది వీరికి. కాకపోతే ఈ ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి వీరికి కొద్దిగా స్వల్పంగా అంటే 40 రోజులు వెసులుబాటు కలిగిస్తాడు మనకి రవి. ఎందుకంటే రవి ఇక్కడ సప్తమాధిపతి కూడా అవుతాడు కదా. సో వీరు ఈ ఇదైతే కొద్దిగా సంతోషకరమైన వార్తనే. కాకపోతే ఈ తొందరపాటు అనగా ఈ తొందరపాటు నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అయితే రిజల్ట్స్కి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే అటు విద్యార్థులకైనా కానీ, సామాన్యులకైనా కానీ, రైతులకైనా కానీ, వ్యాపారస్తులకైనా కానీ, ఎందుకంటే సప్తమాధిపతి కూడా అవుతారు కదా. అటు కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని చిరాకులు పరాకులు వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. తొందరపాటు నిర్ణయం తప్పకుండా పెద్ద అవరోధాలకు దారితీస్తాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచిది కాదు. సప్తమాధిపతి రవికి చేసుకోవాలి, శనికి కూడా చేసుకోవాలి. ఎందుకంటే తనే రవి వల్ల బాధపడుతున్నాడు కదా. సో అందుకని ప్రతి ఆదివారం మీకు సూర్యుడు టెంపుల్ ఉంటే చాలా మంచిది. అక్కడ వెళ్ళి ఏదన్నా దాన ధర్మాలు చేసుకోండి. దాన ధర్మాలు అంటే గోధుమలు చేసుకోవచ్చు, కాషాయ సంబంధించిన రంగు పదార్థాలు ఏమన్నా దానం చేసుకుంటే చాలా మంచిది. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మంచిది. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా, అలాగే ఎలాగో ఇప్పుడు వసంత ఋతువు కూడా నడుస్తుంది, మనకు నవరాత్రి కూడా నడుస్తుంది. కాబట్టి రామాయణకి సంబంధించింది ఏదన్నా ఘట్టం చదవటానికి మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచిది. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే నేను ఎండ్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్, ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్లయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు,
మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఆ, ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామ క్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే మీకు